హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోని లాస్ట్ చివరి వరకు అయితే చూడండి. మంచి కంటెంట్ ఉంటుంది ఈరోజు. ఓకేనా? మన ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సపోర్ట్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. మన నోటిఫికేషన్ అయితే త్వరగా రావడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు టాపిక్ ఏమరా అంటే, ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉండేది బెట్టింగ్ యాప్స్. ఆల్రెడీ బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళని, ప్రమోట్ చేసిన వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేయడం, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం అయితే జరుగుతుంది. ఈ డెసిషన్ ఏదో స్టార్టింగ్లోనే మనకి ఆల్రెడీ ఎంతోమంది ఇట్లా బెట్టింగ్ యాప్స్ వల్ల 20 lakhs 50 lakhs అట్లా కోల్పోవడము, స్టూడెంట్స్ చాలామంది చనిపోవడం అయితే జరిగింది. అదే ఫస్ట్లోనే తీసుకుంటే డెసిషన్ ఇంకా బాగుండు, కానీ ఏం పర్లేదు. ఇప్పుడు కూడా దగ్గరలో ఐపీఎల్ వేరే ఉంది. ఓకేనా? బెట్టింగ్ యాప్స్ స్టూడెంట్స్ మీకు కూడా ఒకే ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, చూడండి. స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా జాబ్ హోల్డర్స్ కావచ్చు, దీని మీద అడక్ట్ అయిన వాళ్ళకి ఒకటి చెప్తున్నా. లైఫ్ చాలా చిన్నది. ఓకేనా? ఒక్కసారి పోతే మళ్ళీ రాదు. మనం ఈరోజు వెళ్ళిపోతాం, కానీ మన వల్ల బాధపడే వాళ్ళు ఫ్యామిలీస్ కావచ్చు, మ్యారేజ్ అయింటే పిల్లోళ్ళు ఫ్యామిలీస్ ఎంతోమంది ఉంటారు. కానీ అదంతా ఒకసారి ఆలోచించుకొని బెట్టింగ్స్ యాప్, ఇంకా ఐపీఎల్ వేరే వస్తుంది. ఓకేనా? వాటికంతా దూరంగా ఉండండి. ఓకేనా? అది లక్ ఉంటే ఎవరికో ఒకటిగా లక్ ఉంటే వస్తుంది, లేదంటే మొత్తం జీవితం నాశనం అయిపోతుంది. ఓకేనా? దానికి అడిక్ట్ అవ్వద్దండి. లైఫ్ని ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి. ఓకేనా? ఈ బెట్టింగ్స్ యాప్ని అవాయిడ్ చేసుకోండి. ఓకేనా? దీని మీద కూడా చాలా ఆల్రెడీ ఎంక్వైరీస్, కేసులు పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా? మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. ఆల్రెడీ లోకల్ బై నాని కావచ్చు, బయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, వీళ్ళంతా పెద్ద యూట్యూబర్స్ని ప్రమోట్ అది కూడా లాస్ట్ చాలా ఇయర్స్ ముందు అది ప్రమోట్ చేసింది. కానీ అయితే ఇప్పుడైతే కేసు అయితే నమోదు చేస్తారు ఆయన లోకల్ బై నాని పైన కూడా. ఓకేనా? చాలా బయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, ఇంకా చాలా మంది అయితే కేసులు నమోదైనాయి వాళ్ళపైన. పెద్ద సినిమా యాక్టర్స్ కూడా ప్రమోట్ చేశారు ఇది. ఓకేనా? వాళ్ళు కూడా వాళ్ళది ఏం మిస్టేక్ ఏం లేదు. వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు, వాళ్ళు ప్రమోట్ చేస్తారు. కానీ దాంతో లాస్ అయ్యేది మనమే కదా, మన జీవితాలే కదా స్పాయిల్ అయ్యేది. ఓకేనా? ఇంకా దగ్గరలో ఐపీఎల్ ఉంది ఫ్రెండ్స్. దయచేసి ఎవరు కానీ డబ్బులు ఊరికే రావు. ఎవరికి కష్టపడితే ఒకసారి మన తల్లిదండ్రులు ఫ్యూచర్ చూడండి. వాళ్ళు ఎలా కష్టపడి మనల్ని పెంచుంటారు. ఓకేనా? దానికి తగినట్టు మీరు కూడా నడుచుకోవాలా. ఊరికే బెట్టింగ్ వేసి దానివల్ల ఊరికే మన జీవితాలు నాశనం అయ్యే తప్ప ఇంకేం ఉండదు. ఓకేనా? ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని మంచి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? లైఫ్లో మంచి డెసిషన్ తీసుకొని సక్సెస్ అవ్వండి. దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండండి. ఓకేనా? నా ఒక్క ఒపీనియన్ నేనైతే చెప్తున్నా. నా కళ్ళ ముందు చాలా మంది కూడా సూసైడ్ చేసుకోవడం కానీ, ఎంతెంతో మంది ఉన్నారు. ఎలా బయట అప్పులు చేసి ఇక్కడ తీసి అక్కడ ఇవ్వడము, వాళ్ళు ప్రెజర్ పెట్టడము, సూసైడ్ చేసుకొని చనిపోవడం అయితే చాలా ఎక్కువగా స్టూడెంట్సే చేస్తున్నారు. ఓకేనా? వీళ్ళకి కొద్దిగా మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఎవరైనా ఆల్రెడీ మనకు కూడా తెలిసి ఉంటుంది ఎవరెవరు బెట్టింగ్ ఆడతారు, ఏమేమి చేస్తున్నారు అనేసి వాళ్ళకి కూడా చెప్పండి. ఓకేనా? ఇదంతా చాలా తప్పు ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మన సండే అయితే మన మంచి కంటెంట్ వస్తుంది. ఓకేనా? మనం పూర్తి ల్యాప్టాప్ అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.